వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బంగారుపాలెంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కార్యకర్తలు తాకిడి పెరగడంతో పోలీసులు చేతులెత్తేశారు. ఇంకోవైపు మార్కెట్ యార్డ్లోకి కేవలం రైతులు మాత్రమే అనుమతించారు. మరోవైపు కాన్వాయ్ దగ్గర కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా జగన్ కాన్వాయ్ దిగి కార్యకర్తలను పరామర్శించడానికి ప్రయత్నించారు. అయితే ఎస్పీ ఒప్పుకోకపోవడంతో తిరిగి కాన్వాయ్ ఎక్కి మార్కెట్ యార్డుకు బయలుదేరారు జగన్. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కార్యకర్తల తాకిడి పెరగడంతో పోలీసులు చేతులెత్తేశారు. ఇంకోవైపు మార్కెట్ యార్డ్లోకి కేవలం రైతులు మాత్రమే అనుమతించారు. మరోవైపు కాన్వాయ్ దగ్గర కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా జగన్ కాన్వాయ్ దిగి కార్యకర్తలను పరామర్శించడానికి ప్రయత్నించారు. అయితే ఎస్పీ ఒప్పుకోకపోవడంతో తిరిగి కాన్వాయ్ ఎక్కి మార్కెట్ యార్డుకు బయలుదేరారు జగన్. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు తాకిడి పెరగడంతో పోలీసులు చేతులెత్తేశారు. ఇంకోవైపు మార్కెట్ యార్డ్లోకి కేవలం రైతులు మాత్రమే అనుమతించారు. మరోవైపు కాన్వాయ్ దగ్గర కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా జగన్ కాన్వాయ్ దిగి కార్యకర్తలను పరామర్శించడానికి ప్రయత్నించారు. అయితే ఎస్పీ ఒప్పుకోకపోవడంతో తిరిగి కాన్వాయ్ ఎక్కి మార్కెట్ యార్డుకు బయలుదేరారు జగన్.
ఎమ్మెల్యే గారు చేసిన వ్యాఖ్యలు మేము సమర్థించేది పక్కన పెడితేనా, ఎమ్మెల్యే గారు మాట్లాడారు, దానికి సంబంధించి ఆయన్ని రకరకాల మాటలు శాసనసభ్యురాలు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఆయన కూడా స్పందిస్తూ నన్ను పిహెచ్డి అవినీతిలో దీంట్లో చేశారని చెప్పారు, మీరు పలాన్ దగ్గర పిహెచ్డి చేశారని చెప్పారు అంతే. రెండోది ఇంకోటి ఏం చెప్పాడు, ఈ విధంగా ప్రభాకర్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండండి, మీకు ఏవైనా జరగచ్చు, ప్రాణహాని అయినా జరగచ్చు అని చెప్పాడు. సో దీంట్లో ఈ రెండు విషయాలలో సంబంధించి ఒక్కొక్కసారి ఆయనకి ఏం సమాచారం ఉందో, లేకుంటే ఆయనకి ఏమన్నా లైక్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ బట్టో ఏదో ఆయన మాట్లాడుండొచ్చు, అది ఆయనకి సంబంధించిన విషయం. సో దానికి సంబంధించి ఏవైనా తప్పొప్పులు ఉంటే దానికి సంబంధించి లీగల్గా బైండింగ్ సంబంధించి, ఎందుకంటే ఈ జిల్లాలో ప్రధానంగా 4 రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. అంటే 2 తరాలుగా రాజకీయాలు చేసిన కుటుంబాలు నేదురుమల్లి, నల్లపరెడ్డి కుటుంబం, ఆనం, మేకపాటి కుటుంబమే ఈ జిల్లాలో 2 తరాలుగా రాజకీయాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అనాగ దశాబ్దాలుగా మీరు చూసుకుంటే అనేక సార్లు, ఇప్పుడు ఉదాహరణ చూస్తే వివేకన్న కానీ, లేకపోతే నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇలాగ అనేక ఇంతకన్నా ఘాటైన విమర్శలు ఈ జిల్లాలో చూసాం, ఇంతకన్నా దారుణమైన విమర్శలు కూడా ఈ జిల్లాలో చూసాం. చూడకుండా ఏం లేవు కదా, రాష్ట్రంలో చూసాం, జిల్లాలో కూడా చూసాం. కానీ ఎక్కడా కూడా ఎప్పుడు కూడా అది విమర్శలు అది కేవలం పత్రికల వరకే ఉన్నాయి. తర్వాత ప్రజలకు వదిలేసేవాళ్ళు, ఎవరు ఎట్లాంటి వాళ్ళ ఏందనేది ప్రజలు నిర్ణయించుకునే క్రమంలో రాజకీయాలు జరిగినాయి. కానీ ఒక మనిషిని చంపేయాలని ఆలోచన, మీ అందరికీ ఒక ఉదాహరణ అంటే నేను అనకూడదు.